ప్రైజ్ ద లార్డ్. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ప్రియమైన సహోదర సహోదరి, మనందరికీ తెలుసు ఈ లోకములో వచ్చిన కష్టములు, బాధ ఇవన్నీ దేవుని నుండి వచ్చినవి అని మనము దేవుడా నాకు మాత్రమే ఎందుకు కష్టములు బాధ అని అప్పుడప్పుడు దేవుడిని అడుగుతుంటాం. కానీ సాతాను నుండి వచ్చే శోధన బాధ కష్టము ఎలాంటిదో, దేవుడైన యేసు ప్రభు నుండి వచ్చినవి ఎలాంటిదో మనం మొదటిగా గ్రహించుకోవాలి. సాతాను నుండి వచ్చి శోధన జారవతము, అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇంకా ఎన్నో సాతాను మనలను ఇంకా ఘోరమైన పరిస్థితికి మార్చివేయును. వాటి నుండి బయటకు రానియడు. కానీ దేవుడైన యేసు ప్రభు కొన్నిసార్లు ఇంకా మనము ఆయనలో ఉండాలి, జీవించాలి, దృఢమైన విశ్వాసము కలగాలి అని బాధ వేదన కలుగును. అబ్రాముకు తన కుమారుని బలిగా ఇవ్వమని అడిగినప్పుడు అసలు నువ్వు దేవుడేనా అని అబ్రాము ప్రశ్నించాడా? యోబుకు ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుడేనా, ఇన్ని కష్టములు నాకే ఇచ్చావు అని ప్రశ్నించాడా? జకరియా 13:9 నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచును, బంగారమును శోధించినట్లుగా వారిని శోధించు. సాతాను నుండి కలుగు శోధన, బాధ, వేదన, దానిలోనే మనము ఇంకా ఘోరమైన స్థితిలో ఉండును. వాటిని జయించుటకు దేవుని సర్వాయుధములను అడిగి ధరించుకొని వాటిని జయించాలి. కానీ దేవుడైన యేసు ప్రభు నుండి కలుగు శ్రమ, బాధ, శోధన, అవమానాలు కొంతకాలమే. వాటిని జయించు వానికి రెట్టింపు ఆశీర్వాదము కలుగును. ఆమేన్.